ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదు, హైకోర్టు సంచలన తీర్పు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ కూడా వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరిపై మనం రీచ్ చేసిన వారు. బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది. దండే విఠల్ ఎమ్మెల్సీ ఎన్నిక చెల్లదని హైకోర్టు తీర్పునిచ్చింది. కాంగ్రెస్ నేత పాతిరెడ్డి రాజశేఖర రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపినటువంటి కోర్టు ఈ మేరకు తీర్పునిచ్చింది. అంతేకాకుండా విఠల్ కు 50,000 జరిమానా విధించింది. ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా 2022లో విఠల్ ఎన్నికయ్యారు. ఫోర్జరీ సంతకాలతో తన పేరిట నామినేషన్లు ఉపసంహరణ పత్రాలు ఇచ్చారని రాజేశ్వర రెడ్డి పిటిషన్ వేశారు. దీనిపైన విచారణ చేపట్టిన కోర్టు ఈ తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పుతో ఆదిలాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా విఠల్ తర్వాత స్థానంలో నిలిచిన వ్యక్తి ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టే అవకాశం అయితే ఉంది. కాగా ఆదిలాబాద్ జిల్లా స్థానిక సంస్థల నియోజకవర్గం నుండి పోటీ చేసి 667 ఓట్ల మెజారిటీతో గెలిచి 2021లో డిసెంబర్ 14న ఎమ్మెల్సీ ఎన్నికయ్యారు విఠల్. ఇక 2022 ఫిబ్రవరి 21న శాసన మండలి సభ్యుడిగా ప్రమాణ స్వీకారం అయితే చేశారు. మొత్తానికి హైకోర్టు అయితే సంచలన తీర్పు అయితే ఇచ్చిందనమాట. ఇక ఎన్నిక చెల్లదు, మరోసారి మొత్తానికి ఊహించని భిక్షాకే ఇచ్చింది. దీనివల్ల బీఆర్ఎస్ కు మింగుడు పడడం లేదంటున్నారు రాజకీయ నిపుణులు.